హాయ్ ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే కరీంనగర్లో ఫేమస్ వినాయకుల్ని ఎక్కడెక్కడ పెట్టారో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. ఇంకా ఇందులో స్పెషాలిటీస్ ఏంటంటే 40 lakhs మనీతో మండపాన్ని డెకరేట్ చేసి వినాయకుడిని అయితే నిలబెట్టారు ప్యారిస్ లైన్లో విద్యానగర్లో. ఇంకా మార్వాడి టెంపుల్లో అక్షంతలు వేసే వినాయకుడు. ఇంకా నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల దర్శనము హారతి ఎలా అయితే చూపిస్తారో అలా మార్వాడి టెంపుల్లో అలా చూపించారు. ఇంకా నెక్స్ట్ టవర్ సర్కిల్లో ఫేమస్ అయిన టెంపుల్, ఇంకా శాస్త్రి రోడ్డులోని టెంపుల్, ఇంకా బోయవాడలోని టెంపుల్, గాంధీనగర్లో బాల గణేష్ టెంపుల్, ఇంకా డ్యామ్కి వెళ్ళే దారిలో వెంకటేశ్వరి నామాలతో ఉన్న వినాయకుడు. ఇవన్నీ ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ మనమైతే మార్వాడి టెంపుల్ దగ్గర ఉన్న వినాయకుల్ని దర్శనం చేసుకోవడానికైతే ఇంకా లైన్లో నిల్చున్నాము. టికెట్ అయితే తీసుకున్నాము. ఇంకా టికెట్లోనే లక్కీ డ్రా కూడా వేస్తారంట. ఇంకా మేము లక్కీ డ్రా కూడా రాపించేసినాము. ఇంకా లైన్లో అయితే నిల్చున్నాము. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా లోపలనైతే చాలా బాగుంది. ఇంకా 20 రూపీస్ టికెట్స్ ఉన్నాయి, 100 రూపీస్ టికెట్స్ ఉన్నాయి. మేమైతే 100 రూపీస్ టికెట్ అయితే ఇంకా తీసుకున్నాము. ఇంకా ఎంట్రీలోనే లెఫ్ట్ సైడ్ అయితే ఫస్ట్ మాకు హనుమాన్ దర్శనం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ ఈ వినాయకుని డెకరేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా పాజిటివ్ వైబ్స్ అనిపించింది అక్కడ నిల్చున్నప్పుడు అయితే. ఇంకా డెకరేషన్ చూడండి ఎంత చక్కగా ఉందో. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ దీని తర్వాత సీతారాముడు లక్ష్మణి టెంపుల్ ఇంకొకటి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా దీన్ని దాటేసి పక్కకే ఇంకా మనకి శివాలయం కూడా కనిపించింది. అంటే లింగంతో అభిషేకం చేస్తూ ఇంకొక టెంపుల్ ఉంది ఇందులోనే. దీని తర్వాత ఇంకా మోస్ట్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ వినాయకుని హ్యాండ్ చూడండి. హ్యాండ్ నుండి మనం ముందుకు వెళ్ళగానే అక్షింతలు అయితే ఆ హ్యాండ్ నుండి మనకు పడతాయి. ఇది చాలా డిఫరెంట్ అనిపించింది. ఇంకా పిల్లలకి ఇలాంటివి చూపించాలి. సో ఇంకా మేమైతే పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళినాము. ఇంకా మేము వీడియో తీసుంటే సరిగ్గా తీయనీయలేదు. ఇంకా నేను మా పాపనైతే వెళ్ళినాము. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ తర్వాత వచ్చేసినారు. ఇంకా ఇది వెంకటేశ్వరుని దర్శనానికి అయితే నిల్చున్నాము. ఇంకా క్రౌడ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో. చాలా బాగా అనిపించింది. ఇదైతే డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపించింది. అంటే మనకి ఏడుకొండల స్వామి హారతి అయితే ఎలా చూపిస్తారో అలా చూపించారు. అంటే 7 ద్వారాల తర్వాత వెంకటేశ్వరుని దర్శనం అయితే జరుగుతుంది. ఇంకా ఇదొకటి డిఫరెంట్ కాన్సెప్ట్, పిల్లలకు కూడా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా దీని తర్వాత మ్యాజిక్ షో కూడా చూపించారు. కానీ ఇంకా మేమైతే వేరే టెంపుల్స్, వేరే వినాయకుల దర్శనాలు కూడా మేము చేసుకోవాలనేసి ఇంకా మేము ఆ మ్యాజిక్ షో చూడకుండా ఓన్లీ ఇక్కడ ఈ వెంకటేశ్వరుని దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో కాన్సెప్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ దర్శనం అయిపోయిన తర్వాత డ్యామ్కి వెళ్ళే వేలో వెంకటేశ్వర నామాలతో అలంకరించిన వినాయకుడిని అయితే పెట్టారు డ్యామ్కి వెళ్ళే వేలో. ఇది కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ వినాయకుడు అయితే. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఇంకా నెక్స్ట్ కమాన్ నుండి మనము టవర్ సర్కిల్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. ఇంకా ఆన్ ద వేలో ఏమేమి వినాయకులు ఉన్నాయో అవన్నీ దర్శనం చేసుకోవడానికి అయితే మేము వెళ్తున్నాము. కమాండ్ డెకరేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో. చాలా బాగా అనిపించింది. నైట్ టైంలో ఇట్లా లైటింగ్స్ ఉంటేనైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంక ఈ ఫస్ట్ మేమైతే ఇంకా టవర్ సర్కిల్లోని ఫేమస్ అయిన వినాయకుడి దర్శనం అయితే చేసుకున్నాము. అక్కడ ఉన్న లైట్స్కి అయితే ఫోన్లో వీడియో తీద్దామంటే క్లారిటీ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఇంకా చాలా ట్రై చేసినాను తీయడానికి.
ఇంకా దగ్గరికెళ్ళి చూసాను. ఇంకా అప్పటికి ఇంకా పల్లకి సేవ అయితే జరుగుతుంది. ఆ పల్లకి సేవ కోసం అయితే వెళ్లారు. కాబట్టి కొంచెం జనాలైతే తక్కువగానే ఉన్నారు అక్కడ. నెక్స్ట్ ఇంకా టవర్ సర్కిల్‌లో వినాయకుని దర్శనం తర్వాతనైతే ఇంకా మేము శాస్త్రి రోడ్డుకైతే వెళ్ళినాము. అక్కడ గూడా వినాయకుని దర్శనం చేసుకొని ఇంకా బోయవాడలోని వినాయకుని దర్శనం గూడా చేసుకున్నాము. చాలా డిఫరెంట్‌గా అయితే పెట్టున్నారు ఫ్రెండ్స్ ఈసారి వినాయకులు. మాకైతే చాలా అనిపించింది. ఇంకా నెక్స్ట్ అక్కడ నుండి బోయవాడకైతే వెళ్ళినాము. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది. దాని వెనకాలనే పెద్ద వినాయకుడినైతే పెట్టినారు. ఇంకా దీని డెకరేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా జనాలు కూడా చాలా ఉన్నారు. వినాయకుడు కూడా చాలా పెద్దగా పెట్టినారు. ఇంకా అనిపించింది నాకైతే ఇక్కడ దర్శనం చేసుకోవడం. చూడండి ఎంత బాగుందో. ఇంకా చాలా పెద్దగా అయితే తీసుకొచ్చినారు. ఇంకా వీటిని చూస్తుంటేనైతే ఒకరిని మించి ఒకరు పోటీగా తీసుకొచ్చినట్టయితే అనిపించింది. అంత చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఒక్క వినాయకుడిని మించి ఇంకొక వినాయకుడు ఉన్నారు. ఇంకా డెకరేషన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా అక్కడ నుండి గాంధీ రోడ్డుకి అయితే వెళ్ళినాము. అక్కడనైతే ఇంకా డిఫరెంట్గా బాల గణేష్ని అయితే పెట్టినారు. ఇంకా అక్కడ డెకరేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. జనాలు అయితే చాలా ఉన్నారు. ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయిపోయింది. ఇంకా నేను దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను. అంటే ఎక్కువ దూరం నుండి తీద్దామంటే ఇంకా చాలా జనాలు ఉండేసరికి తీయలేకపోయినాను. ఇంకా దగ్గరికి అయితే వెళ్ళినాను. చాలా డిఫరెంట్గా అనిపించింది ఈ బాల గణేష్ని చూస్తుంటే. నెక్స్ట్ అక్కడ నుండి అయితే ఇంకా సిద్ధార్థ స్కూల్కి వెళ్ళే వేలో మన ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ పక్కకే ఈ వినాయకుడిని అయితే పెట్టినారు. ఇంక అప్పటికి చాలా లేట్ అయిపోయింది. జనాలు కూడా ఎవ్వరు లేరు. 10:30 అట్లా అయింది. పూజ కూడా కంప్లీట్ అయిపోయినట్టుంది. ఓన్లీ అక్కడ చూసుకునే వాళ్ళు మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ అక్కడ నుండి పారామిత స్కూల్ లైన్కి అయితే వెళ్ళినాము. అక్కడ వినాయకుడిని కూడా దర్శనం చేసుకున్నాము. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ వినాయకుడు చాలా పెద్దగా పెట్టిండే. ఈసారి కొంచెం చిన్నగా అనిపించింది. నెక్స్ట్ అక్కడ నుండి సిద్ధార్థ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళినాము. ఇక్కడ డెకరేషన్ ఇంకా క్రౌడ్ని చూస్తానైతే చాలా ఎక్కువగా ఉండే. లోపల గణేశుడు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాడు ఫ్రెండ్స్. నాకైతే అన్నిటికంటే ఈ గణేశుడు అయితే చాలా బాగా నచ్చినాడు. పాము పడగలతో 6 చేతులతో అయితే ఇంకా వినాయకుడు చాలా పెద్దగా ఉంది. డెకరేషన్ కూడా చాలా బాగా చేసినారు. ఇంకా అక్కడ నుండి ఇంకా చాలా ఫేమస్ అయిన విద్యానగర్లో ప్యారిస్ లైన్లో పెట్టిన వినాయకుడిని దర్శనానికి అయితే మేము వచ్చినాము. ఎంట్రెన్స్లోనే మాకైతే అమ్మవారి దర్శనం అయితే జరిగింది. దుర్గామాతది డెకరేషన్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ప్లాస్టిక్ ఫ్లవర్స్తో చాలా చక్కగా ఉంది. చాలా బాగా అనిపించింది న్యాచురల్గా. ఇంకా నెక్స్ట్ చూడ్డానికైతే అసలు ఎంత జనాలు ఉన్నారంటే మేము ఫస్ట్ ఇది దర్శనం చేసుకోవడానికే వచ్చినాము. కానీ జనాలను చూసి ఇంకా టవర్కి అయితే వెళ్ళిపోయి అవన్నీ చేసుకొని లాస్ట్కి అయితే ఇక్కడికి వచ్చినాము. అయినా 10:30, 11 అవుతుంది. అయినా కానీ జనాలు చూడండి ఎందరున్నారో. ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా ఇది ఎండ్ కాదు, ఇంకా వస్తూనే ఉన్నారు. మేమైతే లైన్లో నిల్చున్నాము. ఇంకా మనం ఎదురు చూసే టెంపుల్కి అయితే ఇంకా వచ్చేసినాము. చూడండి ఇవన్నీ డెకరేషన్ చేసినవి మొత్తం మనీతోటే డెకరేట్ చేశారు. దీని స్పెషాలిటీయే ఇది. కానీ ఎలాంటి ఫీ అయితే పెట్టలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మేము చూసిన దాంట్లో ఇదైతే ఫీ పెట్టకుండా ఫ్రీగా దర్శనం అయితే చేపించినారు. ఇవన్నీ డెకరేషన్ చేసిన ఇవన్నీ పేపర్స్ కాదు, ఇంకా ఇవి మనీతో మనకి ఇలా డెకరేట్ చేశారు. చూడండి ఈ మొత్తం అమౌంట్ కలిపి 40 lakhs అంట. ఇంకా నేనైతే టచ్ చేస్తున్నాను. అసలు ఫోటో దిగుదా అంటే లోపలికి వెళ్ళనివ్వలేదు. దాని చుట్టూ సరౌండింగ్ మాత్రమే మేము వెళ్ళినాము. ఇంకా చూడండి ఎంత చక్కగా చేశారో. ఇంత డేర్ చేయడానికి కూడా అసలు గ్రేట్ అని చెప్పాలి. దీన్ని లక్ష్మీ కుబేర గణపతి అంటారంట. మాకు అక్కడికి వెళ్ళినాక తెలిసింది. అంటే లక్ష్మీ కుబేర గణపతి అంటే ఇంకా మొత్తం డబ్బుతోటే అలంకరణ అయితే చేసినారు. వినాయకుడైతే బయట నుండి తీసుకొచ్చినారు. ఆ వినాయకుడికి కూడా చుట్టూ మనీతోటే అలంకరణ అయితే చేసినారు. ఇంకా దీని స్పెషాలిటీ అయితే ఇదే ఫ్రెండ్స్. మాకైతే చాలా బాగా అనిపించింది. ఏదో పెద్ద టెంపుల్కి వెళ్ళినట్టుగానైతే అనిపించింది. ఈ ఐడియా అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఈ ఐడియా ఎవరికి వచ్చిందో. ఇక్కడ ఈ ఇయరే కాకుండా ప్రతి ఇయర్ ఒక డిఫరెంట్ వినాయకుడిని అయితే నిల్చోబెడతారంట. ఈసారి ఈ కాన్సెప్ట్తో అయితే వచ్చినారు. ఇంకా నేను చూపించిన వినాయకులలో ఏది బాగా అనిపించిందో, ఏది డిఫరెంట్గా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే దర్శనం చేసుకున్నాము. ఇంకా ఇదైతే దర్శనం బయట. ఇక్కడ బయట కూడా మనకి ఏదో పూజనైతే చేసినారు. ఇంకా మనకి అక్కడ నిల్చొని మాట్లాడే అంతా కూడా
ఫ్రీగా అయితే లేదు. ఎందుకంటే మనకి ఈ మాత్రం అలో చేశారంటేనే గ్రేట్. ఇంకా మామూలు గణపతులకే అసలు ఫీ పెట్టినారు. ఇంకా మనకి అలాంటిదేం లేకుండా ఫ్రీగానైతే దర్శనమైతే చేపించుకున్నారు. ఇంకా ఫొటోస్ దిగొద్దని చెప్పినారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళనుకుంటా. ఇంకా మేమైతే బయట దిగినాము. బయట అంటే ఈ స్టేజ్ కిందనైతే మేము కొన్ని ఫొటోస్ అయితే దిగినాము. ఇంకా నెక్స్ట్ దర్శనం కూడా చాలా ప్రశాంతంగా చేపించినారు ఫ్రెండ్స్. అంటే ఏం ఇట్లా హడావిడిగా నడవండి అనేసి అట్లా కూడా ఏమనలేదు. మాకైతే బాగా అనిపించింది. మేము మనీ పెట్టి దర్శనం తీసుకున్నవి కూడా వాళ్ళైతే హడావిడి చేసినారు. ఫోన్లో వీడియోస్ తీయద్దు అట్లా రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టినారు. ఇక్కడ అలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, డెకరేషన్ ఎంత బాగుందో. టెంపుల్ బయట కూడా డెకరేషన్ చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇది ఒక హౌస్ ముందైతే ఇలా డెకరేట్ చేశారు. ఇంకా ఈ హౌస్ అయితే ప్యారిస్ లానే ఉంది. దీని తర్వాత నెక్స్ట్ శివలింగం కాన్సెప్ట్ పెట్టారు. అందరైతే ఫొటోస్ దిగడానికి అయితే ఇంకా లైన్లో ఉన్నారు. మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగినాము. ఇంకా దర్శనం బయట ఇది. ఇంకా చూడండి జనాలు ఎందరు వచ్చినారో, ఇంకా వస్తూనే ఉన్నారు. దర్శనం చేసుకొని అయితే మేము ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయినాము. మాకైతే చాలా బాగా అనిపించింది ఈసారి ఇలా దర్శనాలు అన్నీ చూపించడం. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.